తొలి వెలుగు రచన వావిలి కొలను రాజ్యలక్ష్మి. చేటలో బియ్యం పోసుకుని వంటింట్లో నుంచి పెరట్లోకి ఉన్న గుమ్మంపై మెట్టు మీద కూర్చుంది అనసూయ. బియ్యాన్ని అటూ ఇటూ కెలుకుతూ మట్టి బేడల్ని ఏరివేస్తూ పెరట్లో ఉన్న బాదం చెట్టుపై గలాటగా అరుస్తున్న కాకుల్ని అప్పుడప్పుడు పరికిస్తుంది. ఇంతలో బయట కాలింగ్ బెల్ మోగింది. లేచి చేతిలోని చేట వంటింట్లో పెట్టి గబగబా హాల్లోకి వెళ్ళి తలుపులు తెరిచింది. గుమ్మంలో ఎదురుగా చేతిలో సూట్ కేస్ పట్టుకుని నిల్చుని ఉంది సుజల. హఠాత్తుగా కూతురిని అలా చూడగానే అనసూయ బ్రుకుటి ముడిపడింది. పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ, చెప్పా పెట్టకుండా వచ్చావేం సుజీ అని పలకరిస్తూ కూతురి చేతిలోని సూట్ కేస్ అందుకోబోయింది. ఏం రాకూడదా దూకుడుగా అంటూ సూట్ కేస్ తల్లికి ఇవ్వకుండా విసురుగా లోపలికి వచ్చింది సుజల. హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసి బాత్రూమ్ వైపు వెళ్ళింది. వంటింట్లోకెళ్ళి కాఫీ కలుపుతూ కూతురి హఠాత్ ఆగమనానికి వీస్తుపోతున్నట్లుగా ఓ క్షణం ఆలోచనలో పడింది అనసూయ. టవల్తో ముఖం తుడుచుకుంటూ వంటింట్లోకి వచ్చిన కూతురికి కాఫీ కప్పు అందిస్తూ, అల్లుడు గారు, మీ అత్తగారు వాళ్ళంతా బాగున్నారా అందామా. అంతా కులాసే ముక్తసరిగా జవాబు. పద హాల్లో కూర్చుందాం అంటున్న తల్లిని అనుసరిస్తూ, ఎవరూ లేరేం ఇంట్లో విస్మయంగా అడిగింది సుజల. ఎవరుంటారు ఈ వేళలో, ఇంట్లో మీ తమ్ముడు మరదలు ఆఫీస్కెళ్లారు, సాయంత్రానికల్లా వచ్చేస్తారు. ఓహో, ఇప్పుడు ఆవిడగారు కూడా జాబ్ చేస్తుందా కళ్ళెగరేసింది సుజల. ఎందుకని, నేనే ఉద్యోగం చేయమని చెప్పాను. 1 నెల అవుతుంది చేరి. అందున ఈ రోజుల్లో మొగుడు పెళ్ళాం కష్టపడితేనే 4 డబ్బులు వెనకేసుకోలేరు. మనకేం పెద్దగా ఆస్తుపాస్తులు లేవు కదా. రేపు పిల్లా జిల్లా పుట్టుకొస్తే అక్కరకొస్తుంది. తనకేం ఇక దర్జాగా రాణిలా ఉద్యోగం వెలగబెడుతుందన్నమాట. ఇంట్లో ఇంటి పనికి ఎంచక్కా నీవు ఉన్నావుగా. కూతురి వెటకారపు ధోరణికి అనసూయకు నచ్చలేదు. రమ్య చాలా మంచి అమ్మాయి, నన్ను ఒక్క పని కూడా చేయనీది ఇంట్లో తెలుసా. తాను వెళ్లే వరకు అన్నీ తానే చేస్తుంది. నేను చేస్తానని చెప్పినా వినదాయి. మధ్యాహ్నం కాస్త వేడిగా అన్నం వండుకుంటానంతే. మళ్ళీ సాయంత్రం వచ్చాక రాత్రి వంట పని అంతా తానే చూసుకుంటుంది. చాలా అనుకోగల అమ్మాయి, మంచి పనిమంతురాలు కూడాను. కోడలు మెచ్చుకోలు అసలు రుచించలేదు సుజలకు. కాఫీ కప్పు కింద పెడుతూ చిన్నగా నిట్టూరుస్తూ తల్లి వంక ఓ మారు తీక్షణంగా అదోలా చూసింది. నేను అన్నం వండేస్తాను సుజీ, నువ్విలోగా స్నానం చేసే, ఇద్దరూ కలిసి భోజనం చేద్దామంటూ అనసూయ ఖాళీ కప్పు తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. చందు, రమ్య స్కూటర్ దిగి గలగలా నవ్వుతూ ఇద్దరూ ఒకేసారి జంటగా ఇంట్లోకి వచ్చారు. ఎదురుగా సోఫాలో కూర్చున్న సుజలను చూసి ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్న గొంతుకతో, హాయ్ అక్కయ్య, ఎప్పుడొచ్చావు హుషారుగా ప్రేమగా పలకరించాడు చందు. ఎలా ఉన్నారు వదినా మీరు, నవ్వుతూ నెమ్మదిగా పలకరింపులుగా మాటలు కలిపింది రమ్య. తమ్ముడి మరదలి పలకరింపులోని ఆప్యాయతను అర్థం చేసుకోలేని సుజల, ఎలా ఉన్నానో కనపడ్డం లేదా వెటకారంగా సాగదీసింది. చందుకైతే అక్క మాటలు అంతగా కొత్తవేం కావు, కానీ రమ్య మాత్రం చాలా హర్ట్ అయింది. ఎందుకంటే పెళ్లిలో 3 నెలల క్రితం తాను సుజలను చూసింది. పెళ్లి హడావిడిలో ఆమెతో అంతగా మాట్లాడినట్లుగా గుర్తులేదు. మళ్ళీ ఇప్పుడే ఆమెను చూడ్డం. చందు కూడా వాళ్ళ అక్కని గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. అందుకని ఆవిడను ఎలా అర్థం చేసుకోవాలో రమ్యకు తెలియలేదు. వదిన వచ్చారుగా, ఏమైనా టిఫిన్ చేయనా అత్తమ్మ. అత్తమ్మ ఏమిటి చెత్తమ్మలాగా, చక్కగా అత్తగారు అని పిలవలేవా మా అమ్మని ఓరగా చూస్తూ మరో చురక అంటించింది మరదలికి. ఈ మారు రమ్య వదనం చిన్నపోయింది. చందు తల్లి వంక చూశాడు. అనసూయ కొడుకు ముఖంలోని భావాల్ని అర్థం చేసుకుని చిన్నగా నవ్వుతూ, ఎలా పిలిస్తే ఏముంది సుజీ, అత్త ప్రేమను అమ్మ ప్రేమను కలిసేలాగా రమ్య ఆప్యాయంగా పిలిచే ఆ అత్తమ్మ పిలుపు నాకు చాలా నచ్చింది. అందుకని నేను తనని అలాగే పిలవమన్నాను చెప్పింది కూతురికి సర్ది చెబుతూ. ఏమో నీకైతే బాగుందేమో, కానీ వింటున్న నాకైతే చాలా ఎబ్బెట్టుగా ఉందా పిలుపు. అయినా నీవైనా మీ ఆవిడకి చెప్పలేకపోయావా చందు అమ్మని ఎలా పిలవాలో. ఈ మారు తమ్ముడి వైపు తిరిగి అంది సుజల. మన మనసుల్లో ప్రేమానురాగాలు ఉండాలే గాని ఎలా పిలిస్తే ఏముందక్కయ్య. అవును, బావగారు ఎలా ఉన్నారు. ఆయనకేం నిక్షేపంగా ఉన్నారు. అక్క తమ్ముడు మాట్లాడుకుంటూ ఉంటారు గాని పదరమ్య, మనం వేడివేడి పకోడీలు చేద్దామంటూ అత్తగారు అక్కడి నుంచి కదిలారు. ఆ రాత్రి పడుకోబోయే ముందు రమ్య కొంచెం ముభావంగా ఉండడం చందు గమనించాడు. ఏం రమ్య, భోజనాలప్పుడు నీ వంట మీద మా అక్కయ్య చేసిన కామెంట్స్కు బాధపడుతున్నావా. అబ్బే అదేం లేదండి, నాకు నిజంగానే వంట రాదాయే. అత్తమ్మ దగ్గర నేర్చుకుని ఈ 2 నెలల నుంచే కదా నేను వంట చేస్తున్నది. వదిన అలా అన్నారని నేనేం బాధపడ్డం లేదు.
ఇంతలో సెల్ ఫోన్ మోగింది. తలగడ పక్కనే ఉన్న సెల్ అందుకుని నెంబర్ చూస్తూ ఆన్ చేసి హలో అన్నాడు చందు. హలో చందు, నేను ప్రకాష్ రావుని. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు? సుజల అక్కడికి వచ్చిందా? వచ్చింది బావ. హమ్మయ్య, అక్కడికే వచ్చిందన్నమాట. ఇక్కడ మేమంతా కంగారుతో తెగ బాధపడుతున్నాం చందు. ఎటు వెళ్ళిపోయిందో ఏమోనని. ఏమి ఇంట్లో చెప్పలేదా? చెప్తే నాకెందుకీ కంగారు? ఇంట్లో గొడవ పెట్టుకుని ఎవరితో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. ప్రతిరోజు ఇంట్లో ఓ నరకం సృష్టించిందనుకో. మీ అక్క చెల్లై పెళ్లి బాధ్యత, తమ్ముడి చదువు, అమ్మని వదిలేసి నన్ను వేరే కాపురం పెట్టమని రోజు ఒకటే పోరు. లేకపోతే ఇంట్లో వాళ్ళతో ఉట్టి పుణ్యానికే జగడాలు, శోకాలు. నీవేమన్నా అనుకో సరే చందు. మీ అక్కయ్యను భరించడం రాను రాను నాకు చాలా కష్టంగా ఉందోయ్. నేను ఫోన్ చేసినట్లుగా చెప్పకు. అమ్మ ఏమో పుట్టింటికే వెళ్ళి ఉంటుంది, వెళ్ళి నన్ను తీసుకురమ్మంటుంది. కానీ వద్దు చందు, ఇప్పుడే వద్దు. కొన్నాళ్ళు మమ్మల్ని ఇలా ప్రశాంతంగా ఉండని. అక్కడ మీ దగ్గర ఎన్నాళ్ళు ఉంటుందో ఉండని. బాయ్ చందు గబగబా చెప్పేసి మరో మాటకైనా అవకాశం ఇవ్వకుండా ప్రకాశరావు ఫోన్ పెట్టేశాడు. చందు ఆలోచనలో పడ్డాడు. రమ్యకు విషయం అర్థమైంది. ప్రకాశ్రావు అన్నయ్య గారే కదూ ఫోన్ చేసింది. భర్త ముఖంలోకి తేరిపారగా చూస్తూ మెల్లిగా అడిగింది రమ్య. అవును, నిజానికి మా బావ దేవుడు రమ్య. అతనికి ఇది భార్యగా తగదు. అక్క పట్ల కోపంతో బాధగా నిట్టూర్చాడు చందు. భార్యాభర్తలిద్దరూ రమ్య కాపురాన్ని గురించే ఆలోచిస్తూ ఏ అర్ధరాత్రికో నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నారు. ఉదయం పెరట్లో పూజ కోసం గుత్తులుగా విరబూసిన మల్లెపువ్వులని కోస్తున్న తల్లి దగ్గరికి స్నానానికి వెళుతున్న చందు టవల్ని మెడ చుట్టూ వేసుకుని వచ్చి మందస్వరాన అన్నాడు. రాత్రి బావగారు ఫోన్ చేశారమ్మా. అక్కయ్య ఇంట్లో దెబ్బలాడి ఎవరితో చెప్పకుండా వచ్చేసిందట. నీతో ఆ విషయం ఏమైనా చెప్పిందా? నాకైతే ఏం చెప్పలేదురా. నేనైతే ముందే ఊహించాను. ఇలాంటిది ఏదో ఒకటి జరిగే ఉంటుందని బాధగా నిట్టూర్చిందావిడ. విషయం ఏమిటో కనుక్కో అమ్మా. చందు కూడా 2-3 పూలు కోసి తల్లి పట్టుకున్న పూల సజ్జలో వేశాడు. మనం ఇప్పుడు తనని ఏం అడగొద్దు. తానంతట తానే విషయం ఏమిటో చెప్పని మెల్లిగా అంటూ కూతురు పెరట్లోకి రావడం ఓరకంట గమనించిన అనసూయ, పువ్వులు నేను కోసుకుంటాను కానీ నీవు స్నానానికి వెళ్ళురా చందు, ఆఫీస్కి టైం అవుతుంది అంటూ మాట మార్చింది. నీకు పూలు కోయడంలో సాయం చేద్దామంటే చేయనీయవేమే అమ్మా అని నవ్వుతూ చందు బాత్రూమ్ వైపు వెళ్ళాడు. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన రమ్య హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఓ కవర్ తీసి అత్తమ్మ చేతిలో పెట్టి పాదాభివందనం చేసింది. అయ్యో, ఏంటి ఈ కవర్ ఏమిటి రమ్య? అనసూయ ఆశ్చర్యంగా ప్రశ్నించింది. నీ కోడలికి మొట్టమొదటి జీతం వచ్చిందే అమ్మా, ఇదిగో ఈ స్వీట్ హార్ట్ ప్యాకెట్స్ అని నవ్వుతూ చందు తన చేతిలోని కవర్సు టేబుల్పై పెట్టాడు. ఓహో, అలాగా. సంతోషంతో కోడల్ని నిండు మనస్సుతో ఆశీర్వదిస్తూ, అయినా నాకెందుకమ్మా ఈ డబ్బు, చందుకే ఇవ్వు. వాడైతేనే అన్ని ఖర్చులు సరిగ్గా చూసుకుంటాడు ప్రతి నెల అందామె కవర్ ఇవ్వబోయింది. ఆయనకేం వద్దమ్మా, మీ దగ్గరే ఉండని. ఈ డబ్బుతో వదినకేమన్నా కొనిపెడదాం. కోడలి మాటకి నిండుగా నవ్విందావిడ. అక్కడ మల్లె మొగ్గులు కడుతూ కూర్చున్న సుజల వాళ్ళ మాటల్లో వాళ్ళు సంతోషంలో పాలు పంచుకోవడం లేదు. మౌనంగా దారం మేలివేస్తూ వేళ్లతో పూలు కడుతున్నా మనసు మాత్రం ఎక్కడో ఉంది. ఈ ఆనందం, ఇలాంటి సంతోషం, ఉత్సాహం తమ ఇంట్లో ఎందుకు ఉండవు? తామెప్పుడు ఇలా ఉల్లాసంగా లేమే, కారణం ఏమిటి? పదే పదే తనను తాను ప్రశ్నించుకుంది. వదిన, మిమ్మల్ని గట్టిగా పిలిచింది రమ్య. ఏంటి అంతగా గట్టిగా పిలవాలా? నాకేం చెవుడు లేదు, ఇక్కడ ఉన్నానుగా, కాస్త గొంతు హెచ్చించి అంది సుజల కూడా. మీరేవో ఆలోచనతో ఉంటేను వినిపించుకోకపోతే బిగ్గరగా పిలిచానంతే. గుడికి వెళ్తున్నాం, మీరు వస్తారా వదిన? అమ్మమ్మల్లా ఇప్పటినుంచే గుళ్ళు గోపురాలు తిరగాల? నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళండి. కుండబద్దలు కొట్టినట్లుగా చెప్తున్న కూతురి మాటల్లోని కరుకుతనానికి అనసూయ, రమ్య, చందు ముగ్గురు విస్తుపోయారు. ఎందుకే సుజీ అలా మాట్లాడుతావు? ముసలి వాళ్ళే వెళ్తారా గుళ్లకు? కూతుర్ని కాస్త గట్టిగానే మందలించి నొచ్చుకున్నట్లుగా బాధపడుతున్న కోడలి వైపు తిరిగి, దాని మాటలకేం గాని రమ్య, నీవు చందు వెళ్ళిరండి గుడికి. అనసూయ అనునయంగా సర్ది చెప్పింది. అబ్బో, కోడలి మీద ఈగ కూడా వాలనివ్వవే. ఎంత ప్రేమ! దెబ్బతున్నట్లుగా దురుసుగా వెటకారంగా సాగదీస్తూ తల్లితో అంటూ కడుతున్న పూలు పక్కన పెట్టేసి విసురుగా లేచి గదిలోకి వెళ్ళింది సుజల. ఒక్క క్షణం అచేతనంగా నిలబడిపోయారు భార్యాభర్తలు. తల్లి ప్రోద్బలంతో తయారయ్యి రమ్యను తీసుకుని గుడికెళ్ళాడు చందు. కొడుకు కోడలు స్కూటర్పై వెళ్ళిపోయాక అనసూయ వీధి తలుపులు దగ్గరగా వేసి తీరుబాటుగా కూతురున్న గదిలోకి వెళుతూ సుజీ, సుజీ అంటూ పిలిచింది. సుజల దిండులో ముఖం దాచుకుని మంచంపై బోర్లా పడుకొని ఉంది. సుజీ, ఏమైందమ్మా అంటూ కంగారుగా మంచంపై కూర్చొని కూతురి తలపైకెత్తి బలవంతంగా తన వైపు తిప్పుకుంది అనసూయ.
ఎర్రనైన కళ్ళ నిండా నీళ్లు. లేచి కూర్చుంది. ఏడుస్తున్న కూతుర్ని అక్కున చేర్చుకుని, ఏమైంది సుజీ? ఇందాక నేను ఏమైనా తప్పుగా మాట్లాడి నీకు బాధ కలిగించానా? లాలనగా బుజ్జగిస్తూ అడిగిందామె. లేదమ్మా, తప్పంతా నాదే. పరాయి ఇంటి నుంచి వచ్చిన రమ్య నీకు అంత చేరువుగా ఎలా అయిందోనని నా బాధ. ఇదెలా సాధ్యం? మా అత్తగారింట్లో నేనిలా ఎందుకు ఉండలేకపోతున్నాను? చెప్పమ్మా. మీ అత్తాకోడళ్ళ అనురాగ అన్యోన్యతలను చూసి నేను ఓర్చుకోలేకపోతున్నాను. నా నోట్లో నుంచి ఏవేవో కరుకైన వాడి మాటలు వస్తున్నాయి. మా ఇంట్లో నరకం. మీ ముగ్గురు ఎంతో ఆనందంగా ఉత్సాహవంతంగా ఉంటారే, మరి మేము ఎందుకిలా ఉండలేకపోతున్నాం? కారణం ఏమిటి? తప్పెవరిది? చెప్పమ్మా, చెప్పు నాకు అంటూ తన అత్తగారింట్లోని బాధలు కష్టాలన్నీ తల్లితో చెప్పుకొని బావురుమంది సుజల. అంతా విన్నాక అనసూయ తన పైట చెంగుతో కూతురి కళ్ళ ముఖం తుడిచింది. పిచ్చి సుజీ, ఒక ఇంట్లో ఉండే మనుషుల మధ్య ఒకరి పట్ల ఒకరికి మామూలుగా ఉండవలసింది ప్రేమానురాగాలు, ఆపేక్ష, అభిమానం ఇవన్నీ లోపించినప్పుడే ఆ ఇల్లు నరకం అవుతుంది. కానీ అక్కడ మీ ఇంట్లో తప్పెవరిదో తెలుసా? నీదే. నాదా? సుజల వీస్తుపోయింది. అవును, ముమ్మాటికి నీదే. పెళ్ళయ్యాక నీలో ఓ రకమైన అసూయ ద్వేషాలు అంకురించాయి. ఇతరుల పొడ అస్సలు గిట్టడం లేదు నీకు. ఈర్ష్య, అసూయలు మానవ సహజం సుజీ. మనం మనల్ని హుందాగా నియంత్రించుకోవాలి. గాలి వార్తల్ని నమ్మి ఆవేశపడిపోకుండా విజ్ఞతతో వ్యవహరించడానికి తెలివితేటలుండాలంతే. కానీ మా అత్తగారు నా గురించి ఎదురింటి వెంకాయమ్మతోనూ పక్కింటి పద్మావతమ్మతోనూ ఏవేవో చెప్తారని నీవు అంటున్నావు. కానీ నీవు మాత్రం ఆవిడికేం తక్కువ తిన్నావు? అత్తగారిని కొంచెమైనా గౌరవం ఇవ్వకుండా అవాకులు చెవాకులు వాగుతుండగా పోయినసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నేనే నా చెవులారా విన్నాను. నీకు గుర్తుందా? అప్పుడే నేను నిన్ను మందలించాను. కానీ నీవు మాత్రం నా మాటల్ని చాలా తేలిగ్గా తీసి పారేశావు. అవునా? అవునన్నట్లుగా సుజల మెల్లిగా తలూపింది. కూతురి ముఖంలోని భావాల్ని పసిగట్టిన అనసూయ, ఇనుము వేడిగా ఉన్నప్పుడే ఇంకో 2 దెబ్బలు వేసి దాన్ని మనకు అనుకూలంగా కావాల్సిన రూపంలో మార్చుకోవాలన్న సూక్తి తెలిసిన అనసూయ మరలా ఇలా మాట్లాడసాగింది. మీ అత్తగారు, ఆడపడుచు, మరిది ఎవరూ చెడ్డవాళ్ళు కారమ్మా. నీ నుంచి వాళ్ళకి ప్రేమానురాగాల్ని అందించి చూడు. అటు నుంచి కూడా రెండింతల ప్రేమాభిమానాల్ని వాళ్ళ నుంచి పొందగలవు. నీ చుట్టూ ఉండే వాళ్లకు నీ బాధలు కష్టాలు కాదు పంచేది, ఆత్మీయతానురాగాల్ని పంచు. అప్పుడు చూడు, నీ ఇల్లో నందనవనంలా ఉంటుంది. రమ్యను నీవు అన్ని విషయాల్లో తప్పుగా అర్థం చేసుకుని ఏవగించుకుంటున్నావు గాని తాను చాలా మంచి స్వభావం గల అమ్మాయి. నన్నో దేవతగా పూజిస్తుంది. పిచ్చిపిల్ల. ఇక చందు సంగతి నీకు తెలుసుగా సుజీ. నాకు దేనిలోనూ లోటు రానివ్వడు. ఓ మంచి కొడుకుగా తన బాధ్యతను కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. మీ నాన్నగారు లేరన్న ఆ ఒక్క కొరతే గాని నాకేం తక్కువ. హాయిగా ఆనందంగా ఉన్నాను. అపోహలకు, అపార్థాలకు, మనస్పర్ధలకు అసలు ఆస్కారమే లేదిక్కడ. అందుకే నేనిలా సంతోషంగా నిశ్చింతగా ఉన్నాను. అవునమ్మా, రమ్య వచ్చాక మీ ఇల్లు చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుంది. కళ్ళు తుడుచుకుంటూ మారిన మనస్సుతో అంది సుజల. పాపం, నా మాటలకు రమ్య ఎంత హర్ట్ అయిందో. సారీ చెప్తానమ్మా. పర్వాలేదు, నీవు సారీ చెప్పినా చెప్పకున్నా రమ్య ఏం బాధపడదు. నీవు నిజంగా చాలా అదృష్టవంతురాలివమ్మా. నీ నిండు మనస్సుకు తగినట్లుగా దేవత లాంటి కోడలు దొరికింది నీకు. మనస్ఫూర్తిగా అంటూ పైట చెరుగుతూ ఓ మారు కళ్ళు తుడుచుకొని లేచి గబగబా తన సూట్ కేస్ సర్దుకోసాగింది సుజల. అదేమిటి సర్దుతున్నావు? విస్మయంగా అంది తల్లి. నేనిప్పుడు మా ఊరు వెళ్ళిపోతానమ్మా. నేనిక్కడికి వచ్చినట్లుగా మా వాళ్ళకి కనీసం ఫోన్ కూడా చేయలేదు. నీవు చేయకున్నా అల్లుడుగారే ఫోన్ చేశారు నీవు వచ్చిన రోజు రాత్రి. నాతో మరి మీరెవ్వరూ చెప్పలేదే? సుజల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. కావాలని మేమే చెప్పలేదు. పోనీ రేపు ఉదయం వెళ్ళు సుజీ. లేదమ్మా, ప్లీజ్ నన్ను ఆపకు. ఈరోజే ఇప్పుడే వెళ్తాను. కూతురి కంఠంలో నుంచి చాలా దృఢంగా వచ్చాయి ఆ మాటలు. అంతలోనే గుడికెళ్ళిన చందు, రమ్య తిరిగొచ్చారు. ఇంటిలోని సన్నివేశం చూసి విస్తుపోయారు. వెళ్ళడానికి రెడీగా ఉన్న సుజల మరదలి దగ్గరకు వచ్చి, నిన్ను నా పదునైన మాటలతో చాలా బాధ పెట్టాను కదా రమ్య. నీవు చందు కలిసి దసరా పండక్కి మా ఊరికి రండి మనసారా నవ్వుతూ అంది. ఇప్పుడీ హఠాత్ ప్రయాణం ఏమిటే అక్కయ్య? సుజల నుదుట బొట్టు పెడుతూ ఇవాల్టికి ఉండిపోండి వదినా. రమ్య ఎంత చెప్పినా వినలేదు. ఈసారికి వెళ్ళని రమ్య. అనసూయ కూడా కోడలికి సర్ది చెప్పింది. అక్కతో పాటు బస్టాండుకు వెళ్ళడానికి బయట వాకిట్లోకెళ్ళి అటుగా వెళుతున్న ఖాళీ ఆటోను ఆపి అక్క చేతిలోకి సూట్ కేస్ అందుకొని చందు అందులో పెట్టాడు. తమ్ముడి పక్కన ఆటోలో కూర్చున్న సుజన తల్లికి, మరదలికి ఆనందంతో నవ్వుతూ చెయ్యి ఊపింది. ఆటో సరున ముందుకు దూసుకుపోయింది.
ఇన్నాళ్లకు దాని కళ్ళలో తొలిసారిగా వెలుగు చూశానమ్మా. నిండు మనస్సుతో కూతుర్ని గురించి సంతోషిస్తూ ఆప్యాయంగా కోడలి భుజంపై చెయ్యి వేసి ప్రేమగా అదిమి దగ్గరికి తీసుకుంది అనసూయ.